పూరా లోకల్. మీకు మూసీ నది గురించి ఏం తెలుసు? మీకు ఎప్పటి నుంచి మీరు ఈ మూసీ నది గురించి చూస్తున్నారు? దగ్గర 40 ఏళ్ళు 40 సంవత్సరాలు అవుతుంది వీడికి ఇది కట్టి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మూసీ నది? ఇది వికారాబాద్ నీళ్ళు ఇక్కడ వస్తున్నాయి. ఓకే, ఇది ఒకప్పుడు ఇది దీనివల్ల మంచి పంటలు పండించే వల్ల ఈ మూసీ నది. ఈ పంటలు దీంతో ఏం పండలేవు గండిపేటనే నింతది. ఓకే, ఖాళీ ఇక్కడ నుంచి వెళ్ళి గండిపేటనే నింతది. ఇక్కడి నుంచి వెళ్ళి గండిపేటనే నింతది, ఎక్కడ వెళ్ళాయి నీళ్ళు ఇళ్ళకి. గండిపేటలో శుభ్రత అవుతాయా? గండిపేట శుభ్రత అయితే ఎక్కడ పార్సల్ నిండినాక అక్కడ ఎక్కడ తీస్తారో తెలియదు ఇక అట్లా. అంటే మూసీ నదికి ఘనమైన చరిత్ర ఉందని చెప్తున్నారు. అంటే నిజాం కాలం నాటి ఇది మూసీ నదికి చరిత్ర ఉంది అని అంటున్నారు, నిజమేనా? నిజమే. అంటే ఇప్పుడు ఎర్రగా కనిపిస్తున్నాయి నీళ్ళు, మరి మీరు చిన్నగా ఉన్నప్పుడు ఈ నీళ్ళు మూసీ నది నీళ్ళు ఎట్లుండేటి? తక్కువ అయినప్పుడు తెల్లగా ఉండాలి నీళ్ళు. తక్కువ ఇప్పుడు ఈ ప్రవాహం తక్కువైనప్పుడు నీళ్ళు తెల్లగా కనిపిస్తాయా? అవు తెల్లగా ఉంటాయి మనం తాగేటట్టు. ఓకే, అప్పుడు తాగొచ్చా ఈ నీళ్ళని? ఈ నీళ్ళు ఇప్పుడు మురికి నీళ్ళు అయినాయి, తాగొచ్చు కానీ ఇప్పుడు మనం తాగలేము నీళ్ళు. అంటే ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాక మళ్ళీ తెల్లగా అవుతాయి నీళ్ళు? తెల్లగా అవుతాయి కానీ మనం తాగలేము. ఎందుకు? అడ్డమైన నీళ్ళు వస్తున్నాయి ఇళ్ళకు. ఈ అభ్యాసులు ఉంటాయి అన్నీ ఇళ్ళకే వాడేసారు. ఊర్లలో నీళ్ళు మోర్ల నీళ్ళు అన్నీ ఇళ్ళకే వాడేసారు. అడ్డమైన చెత్త ఇళ్ళనే వాడేస్తారు. అట్లా మురికి అయిపోయింది ఆగు. ఊళ్ళల్లో మరుగుదొడ్ల నీళ్ళు, అలాగే చుట్టుపక్కల ఏమన్నా చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్న ఆ నీళ్ళు అన్నింటినీ దీంట్లోకి మరలిస్తున్నారు. దీంట్లోకే వచ్చేసినాయి. సో అందుకే మూసినది ఖరాబ్ అయిపోయింది. ఈ నీళ్ళు వాటర్ మొత్తం ఖరాబ్ అయ్యి మనం తానం కూడా చేస్తే కాళ్ళు చేతులు కడుక్కున్నా చిట్ట గోకుడు. మీరు చిన్నగా ఉన్నప్పుడు దీంట్లో స్నానాలు చేసేవాళ్ళ? ఇట్లా తానాలు చేసినాం, బట్టలు ఉతుకున్నాం, తాగినాం. మరి ఇప్పుడు ఏట్లేదు ఆ పనులు? ఇప్పుడు నచ్చాయి మనకి నీళ్ళే వాడడం తక్కువ. ఇక ఇప్పుడు అసలు మూసీ నదిని ఎవరు పట్టించుకోలేదు, జస్ట్ అట్లా ప్రవహిస్తుంది, గండిపేట నింపుతుంది, అట్నీ చాటు వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోతున్నాయి. గండిపేట కూడా చెడిపోయింది. ఇంతవరకు ఆ గండిపేట నీళ్ళు కూడా తాగిరు. హైదరాబాద్ గండిపేటకి వెళ్ళి నీళ్ళు కూడా హైదరాబాద్ నీళ్ళు తాగిరు. తాగిన వాళ్ళు కూడా ఆ నీళ్ళు కూడా బంద్ అయినాయి గండిపేటలో కూడా. ఈ వర్షాకాలం అంతా అందుకే పోతుంది కదా, ఎక్కడ వెళ్ళదు ఇక. అడ్డమైన నీళ్ళు అందుకే పోతున్నాయి. గండిపేట నీళ్ళు కూడా కలుషితం అయిపోయినాయా? అవి కూడా మరి ఘోరంగా అయినాయి, ఎవరు తాగుకుంటారు. హైదరాబాద్ మొత్తం తాగిన నీళ్ళు.